హలో గైస్, ఎల్టీఎస్ క్లాస్కి స్వాగతం. ప్లేసెస్ ఇన్ న్యూస్ సిరీస్లో భాగంగా మనం మే 11th నుంచి మే 17 వరకు న్యూస్లో ఉన్న కొన్ని ప్లేసెస్ గురించి డిస్కస్ చేద్దామండి. అందులో బోత్ మనకి నేషనల్ లెవెల్లో ఉన్న కొన్ని ప్లేసెస్ అలాగే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న కొన్ని ప్లేసెస్ అన్నీ డిస్కస్ చేద్దామండి. అయితే అందులోకి వెళ్ళే ముందు చిన్న అనౌన్స్మెంట్. ఎల్టీఎక్స్ క్లాసెస్ మీకోసం యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ అందిస్తుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్లో భాగంగా మీకు యూపీఎస్సీ ఎగ్జామ్ని క్రాక్ చేయడానికి అవసరమైన అన్ని కోర్సెస్ ఒకే అంబ్రెల్లా కింద మీకు లభిస్తాయి. దీనిలో జిఎస్ ఫౌండేషన్ కోర్స్, సిసాట్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ సిరీస్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా లభిస్తాయి. అండ్ ఈ కోర్స్ అన్ని మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో చాలా అఫోర్డబుల్ ప్రైసెస్లో కేవలం 45,000 రూపాయలకి లభిస్తున్నాయండి. అండ్ దట్టు మనకి ఈ కోర్స్ అనేది బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ మోడ్లో రెండు మోడ్లో కూడా అవైలబుల్గా ఉంది. అండ్ దీన్ని మీరు ఈఎంఐ రూపంలో పెర్ మంత్ 5,000 రూపీస్ పే చేసుకునే అవకాశం కూడా ఉంది. ఈ ఆఫర్ మీకు 31st మే వరకు మాత్రం అవైలబుల్గా ఉంది. సో కొంచెం తొందరగా డెసిషన్ తీసుకోండి. ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్ 7893-899-553 అనే నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా లభిస్తుంది. లేదా ఎల్టీఎక్స్ క్లాసెస్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న ప్లే స్టోర్ నుంచి అందులో కూడా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా మనం ప్లేసెస్ ఇన్ న్యూస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ ప్లేస్ మనకి నేషనల్ లెవెల్లో సెలెక్ట్ చేసుకున్నామండి. నేషనల్ లెవెల్లో ఒక ప్లేస్ ఏంటది? దట్ ఈస్ కన్వార్ లేక్ అండి. కన్వార్ లేక్ విచ్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ కబర్తాల్ జీల్. దీన్నే మనం కబర్తాల్ జీల్ అని కూడా పిలుస్తాము. కబర్తాల్ వెట్లాండ్ అని కూడా పిలుస్తాము, లేదా కాన్వార్ తాల్ అని కూడా పిలుస్తాము. అంటే తాల్, జీల్ ఈ పదాలన్నీ కూడా మనకి ఇండియాలో రకరకాల ప్లేసెస్లో లేక్స్ని రిప్రజెంట్ చేయడానికి వాడే పదాలు. అంటే ఈ పేరుతో మీకు ఎక్కడ ఒక ప్లేస్ వచ్చినా కూడా అది ఖచ్చితంగా లేక్ అన్నమాట. తాల్ కానీ జీల్ కానీ ఇది మనకి నార్త్ ఈస్ట్ ఇండియాలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో కన్వార్ లేక్ అని న్యూస్లోకి వచ్చింది. ఎందుకు న్యూస్లోకి వచ్చింది? కారణం ఏంటి అంటే ఈ లేక్ ఒకనొక టైంలో మైగ్రేటరీ బర్డ్స్ కి ప్యారడైజ్ గా ఉండేది. అంటే మైగ్రేటరీ బర్డ్స్ చాలా ఎక్కువగా వచ్చేవి సైబీరియా నుంచి, వీటి నుంచి. బట్ ఇప్పుడు ప్రెసెంట్ అది దాని యొక్క సర్వైవల్ కోసమే కష్టపడుతుందని, అంటే దాని సర్వైవల్ కూడా కష్టమైపోయింది అని చెప్పి మనకి రీసెంట్ గా కొన్ని రిపోర్ట్స్ అనేవి రావడం జరిగిందండి. సో అందువల్ల ఇది మనకి న్యూస్ లోకి వచ్చింది. సో ఏంటి ఈ కాన్వార్ లేక్ అనేది ఏంటి? ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఇదంతా చూద్దామండి. సో కాన్వార్ లేక్ విషయానికి వచ్చేటప్పటికి దీని గురించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది ఒక ఆక్స్బౌ లేక్ అండి. ఆక్స్బౌ లేక్ అంటే ఏంటి సార్? ఆక్స్బౌ లేక్ అంటే ఒక మియాండరింగ్ రివర్. ఒక మియాండరింగ్ రివర్స్ ఉంటాయండి. మియాండరింగ్ రివర్స్ అంటే ఏంటి అంటే ఇలా స్ట్రైట్ గా వెళ్లకుండా, ఒక రివర్ స్ట్రైట్ గా వెళ్లకుండా ఇలా బెండ్స్ రూపంలో వెళ్తూ ఉంటే దాన్నే మనం మియాండరింగ్ రివర్ లేదా వైండింగ్ రివర్ అని చెప్పి పిలుస్తామండి. ఇలా ఒక రివర్ వైండింగ్ అవుతూ, అంటే మియాండరింగ్ అవుతూ వెళ్తున్నప్పుడు ఈ టర్నింగ్ దగ్గర కరెక్ట్ గా ఎక్కడైతే టర్న్ అవుతుందో ఆ టర్న్ జరుగుతున్న ప్లేస్ లో ఏమవుతుందంటే ఈ అవుట్వర్డ్ సైడ్ ఎరోజన్ ఎక్కువగా జరుగుతుంది. అండ్ ఇన్వర్డ్ సైడ్ ఏమో డిపాజిషన్ ఎక్కువగా జరుగుతుంది. అంటే అర్థం ఏంటి? ఇక్కడ అలా ఈ రివర్ యొక్క బెండ్ అనేది మెల్లమెల్లగా ఇవతల వైపు షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇలా పెరిగిపోతూ ఉంటుంది. అంటే అవుట్ సైడ్ ఎక్కువ ఎరోజన్ జరగడం వలన మనకి ఆ బెండ్ అనేది కొన్నాళ్ళకి ఎలా మారిపోతుందంటే ఇలా ఉన్న బెండ్ కాస్త ఇలా మారిపోతుంది. అంటే ఎక్కువగా ఎరోజన్ జరిగి, అవుట్వర్డ్ ఎరోజన్ జరిగి ఆ నెక్ దగ్గర కరెక్ట్ గా ఎక్కడైతే నెక్ లొకేషన్ ఉందో అక్కడ కొన్నాళ్ళకి ఈ బెండ్ దగ్గర ఈ రెండు కలిసిపోతాయి అనమాట. ఇలా కలిసిపోతాయి చూడండి. కలిసిపోయాక ఏమవుతుందంటే కొన్నాళ్ళకి ఈ అవుట్వర్డ్ లొకేషన్ లో బయట వైపు మెల్లమెల్లగా డిపాజిషన్ జరిగి ఈ రెండు కలిసిపోయి రివర్ కాస్త స్ట్రైట్ గా వెళ్ళిపోయింది. స్ట్రైట్ గా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ ఒక వాటర్ బాడీ ఉంది కదా. ఇప్పుడు ఒక రివర్ వెళ్ళిందంటే అది ఒక ఛానల్ క్రియేట్ చేస్తుంది. ఆ ఛానల్, లోతైన ఛానల్ ఏదైతే ఉందో ఆ ఛానల్ ఇంకా అలాగే ఉంటది కదా. సో ఇప్పుడు ఆ ఛానల్లో ఒకవేళ వర్షం పడితే ఆ వర్షం నీరు అందులో చేరి అక్కడ ఒక లేక్ ఏర్పడుతుంది. అదే ఆక్స్బౌ లేక్ అనేది. ఇది ఆక్స్బౌ షేప్ లో ఉంటుంది. అంటే మీకు ఎడ్లు ఉంటాయి కదండి. ఆ ఎడ్లకి కింద, కాళ్ళ కింద షేప్ మనకి ఇలా ఉంటుంది, లేదా హార్స్ షూ షేప్ అంటాం దీన్నే మనం. ఇది ఆక్స్బౌ లేక్ అండి. సో ఆక్స్బౌ లేక్స్ అనేవి ఇలా ఏర్పడతాయి. అంటే అవుట్వర్డ్ డైరెక్షన్, ఒక బెండ్ దగ్గర అవుట్వర్డ్ లో డైరెక్షన్ లో ఎక్కువ ఎరోజన్ జరుగుతుంది. ఇన్వర్డ్ డైరెక్షన్ లో ఆ బెండ్ దగ్గర ఇన్వర్డ్ లొకేషన్ లో ఎక్కువగా డిపాజిషన్ జరుగుతుంది. సో అదే దీనికి కారణం. ఎరోజన్, డిపాజిషన్. అంటే డిఫరెన్షియల్ ఎరోజన్ సింపుల్ గా చెప్పాలంటే ఒక దగ్గర ఎరోజన్, ఒక దగ్గర డిపాజిషన్. సో అలా ఏర్పడే ఒక లేక్ ని మనం ఆక్స్బౌ లేక్ అంటామండి. సో ఈ ఆక్స్బౌ లేక్ ఏర్పడిన తర్వాత ఇంకా దానికి ఆ రివర్ నుంచి వాటర్ సప్లై ఉండదు, వర్షాల ద్వారానే వాటర్ సప్లై జరగాల్సి ఉంటుంది. సో ఇది ఫస్ట్ విషయం. సో అయితే ఇక్కడ ఏంటి అంటే పాయింట్,
ఇది ఆక్స్బో లేకే. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఆసియాలోనే ఇది లార్జెస్ట్ ఆక్స్బో లేక్ అంటండి. బీహార్లో లొకేట్ అయిన ఈ లేక్ అనేది ఆసియాలోనే లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ ఆక్స్బో లేక్ అండి. ఓకే, సో ఇది ఏ రివర్ వల్ల ఏర్పడింది? ఏదో ఒక రివర్ వెళ్తేనే కదా మనకి ఆక్స్బో లేక్ ఏర్పడుద్ది. ఏ రివర్ వల్ల ఏర్పడుతుంది అంటే మనకి గంగా యొక్క ట్రిబ్యూటరీ అయిన బుర్హీ గండక్ అనే ఒక రివర్ వల్ల ఏర్పడింది. బుర్హీ గండక్ అనే రివర్ బియాండ్రింగ్ జరగడం అనేది ఏర్పడింది. ఓకే, అండ్ ఇది బీహార్లోని ఇండో గ్యాంటిక్ ప్లేన్స్ లో చాలా ఏరియాని కవర్ చేస్తూ ఉంటుంది. ఓకే, అండ్ ఇది ఒక ఇంపార్టెంట్ వెట్లాండ్ కూడా అండి. ఇదిగోండి లొకేషన్ మీకు చెప్తున్నాను. ఓకే, ఈ బ్లూ కలర్ లైన్, మీకు బ్లూ కలర్ అవుట్ లైన్ కనిపిస్తుంది కదా ఇక్కడ. ఓకే, ఇదంతా కూడా మనకి బీహార్ స్టేట్ యొక్క అవుట్ లైన్ అండి. సో బీహార్ స్టేట్ యొక్క అవుట్ లైన్. ఇక్కడ మనకి గంగా రివర్ అనేది ఫ్లో అవుతూ వెళ్తుంది. ఇలా చూడండి. ఓకే, ఇఫ్ అబ్జర్వ్ ద థింగ్, ఇలా మనకి గంగా రివర్ అనేది ఇలా ఫ్లో అవుతూ వెళ్తుంది. అది ఇక్కడ మనకి ఇక్కడ చిన్న రివర్ ఇక్కడ బుర్హీ గండక్ ఇలా వెళ్తుందండి. సో ఈ బుర్హీ గండక్ పక్కన మనకి ఈ బీహార్ రాష్ట్రంలో ఈ కన్వార్ లేక్ అనేది ఏర్పడింది. నేను ఇక్కడ ఈ చిన్న లొకేషన్ ఏదైతే ఉందో ఇలా రెడ్ కలర్ డాట్స్ తో ఉంది కదా, అదే మనకి కన్వార్ లేక్ బర్డ్ శాంక్చురీ అండి. కన్వార్ లేక్ బర్డ్ శాంక్చురీ. సో ఇది కరెక్ట్ గా పాట్నా దాటిన తర్వాత మనకి దీని యొక్క లొకేషన్ అనేది కనిపిస్తుంది అనమాట. సో బుర్హీ గండక్ అనేది మనకి హిమాలయస్ వైపు నుంచి ఈ గంగా రివర్ లో జాయిన్ అయ్యే ఒక లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ అన్నమాట. సో దాని వల్ల ఇది ఏర్పడిందని ఫస్ట్ విషయం అర్థమైంది కదా. ఓకే, తర్వాత చెప్పాము కన్వార్ లేక్ బర్డ్ శాంక్చురీ అన్నామంటే బర్డ్స్ విషయంలో చాలా ఇంపార్టెంట్ అర్థమవుతుంది మీకు. ఓకే, సో ఎంత ఇంపార్టెంట్ అంటే బర్డ్స్ విషయంలో ఇది మామూలుగా జనరల్ గా చూసుకుంటే సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే అని ఒక ఫ్లైవే ఉంటుందండి. ఆ సెంట్రల్ ఏషియన్ ఫ్లైవేలో ఒక ఇంపార్టెంట్ స్టాప్ ఓవర్ అంటండి. ఓకే, ఇక్కడ నియర్లీ 58 రకాల మైగ్రేటరీ వాటర్ బర్డ్స్ అనేవి ఈ ప్రాంతాన్ని రెస్ట్ కోసం, రీఫ్యూయలింగ్ కోసం వాడుకుంటూ ఉంటాయండి. సార్ ఏంటి ఫ్లైవే ఏంటి, మైగ్రేటరీ బర్డ్స్ ఏంటి అంటే చూడండి సింపుల్ గా. ఓకే, ఫ్లైవే అంటే ఏంటంటే మనకి ఇప్పుడు ఈ సైబీరియా ప్రాంతం అంటే ఈ ధ్రువ ప్రాంతాలు ఉంటాయి కదా నార్దర్న్ హెమిస్ఫియర్ లో, ఈ ధ్రువ ప్రాంతాల్లో చాలా జంతువులు పక్షులు పెరుగుతూ ఉంటాయి. అయితే శీతాకాలం చాలా హార్ష్ కండిషన్స్ ఉండటం వలన ఆ ప్రాంతంలో అవి సరిగ్గా బతకలేవు. సో అందుకని ఏం చేస్తాయంటే పక్షులు ఎగురుకుంటూ వెళ్ళగలవు కాబట్టి ఇక్కడి నుంచి ఈ ట్రాపికల్ రీజన్స్ లోకి జర్నీ చేయడం మొదలు పెడతాయి. ఓకే, ఒక శీతాకాలం వచ్చినప్పుడు మాత్రమే. ఓకే, మిగతా జంతువులు అంటే ఇప్పుడు పోలార్ బీర్ ఇలాంటి జంతువులు ఏం చేస్తాయంటే హైబర్నేషన్ చేసుకుంటూ ఉండిపోతాయి. సో అవి మనకు అవసరం లేదు. ఇక్కడ బర్డ్స్ మాత్రమే మైగ్రేట్ అవుతూ ఉంటాయి. ఇలా మైగ్రేట్ అయ్యే బర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒక పర్టికులర్ వేలోనే ఎప్పుడు కూడా వెళ్తుంటాయి. ఓకే, ఆ వేస్ ని మనం ఏమంటామంటే ఈ బర్డ్ ఫ్లైవేస్ అని చెప్పి సింపుల్ గా ఫ్లైవేస్ అని చెప్పి పిలుస్తాం. ఇందులో ప్రపంచంలో మనకి కొన్ని ఇంపార్టెంట్ ఫ్లైవేస్ ఉన్నాయి. చూడండి ఇక్కడ మనకి పసిఫిక్ అమెరికాస్ ఫ్లైవే ఇక్కడ బ్లూ కలర్ లో కనిపిస్తుంది. అంటే ఈ ప్రాంతంలో ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా వస్తాయి అన్నమాట. సేమ్ అదే రూట్ లో వస్తాయి. అయితే సెంట్రల్ అమెరికాస్ ఫ్లైవే అని చెప్పి ఇలా వెళ్ళి ఇలా వస్తూ ఉంటాయి. ఓకే, అట్లాగే అట్లాంటిక్ అమెరికాస్ ఫ్లైవే, అలాగే ఈస్ట్ అట్లాంటిక్ ఫ్లైవే అట్లాంటిక్ ఈస్టర్న్ ప్రాంతంలో, అలాగే బ్లాక్ సీ మెడిటరేనియన్ ఫ్లైవే బ్లాక్ సీ నుంచి మెడిటరేనియన్ కి ఇలా వెళ్తూ ఉంటాయి. అలాగే వెస్ట్ ఏషియన్ ఈస్ట్ ఆఫ్రికన్ ఫ్లైవే అంటే వెస్ట్ ఏషియా మీదుగా ఈస్ట్ ఆఫ్రికాలోకి వెళ్ళి అలా వెనక్కి వస్తాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి ఇంపార్టెంట్ మన ఇండియా దేనిలో ఉంది అంటే సెంట్రల్ ఏషియన్ ఫ్లైవేలో భాగంగా ఉందండి. సో ఈ సెంట్రల్ ఏషియన్ ఫ్లైవేలో భాగంగా మన ఇండియాలో మీకు తెలుసు కదా కొల్లేరులోకి కానీ లేకపోతే నేలపట్టు కానీ లేదా శ్రీకాకుళం డిస్టిక్ లోని తేలి నీలాపురంలో కానీ ఇలా చాలా లేక్స్ దగ్గరికి మనకి ఈ బర్డ్స్ అనేవి రావడం జరుగుతుంది. అలాగే ఇంకొకటి ఈస్ట్ ఏషియన్ ఆస్ట్రేలియన్ ఫ్లైవే, ఈస్ట్ ఏషియా మరియు ఆస్ట్రేలియా మీదుగా వచ్చే రూట్ అనమాట. సో ఇలా ఫ్లైవేస్ ఉన్నాయి. అందులో ఒక ఫ్లైవే సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే అండి. ఈ సెంట్రల్ ఏషియన్ ఫ్లైవేలో వెళ్ళే బర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ బ్లూ కలర్ లో కనిపిస్తుంది కదండి. ఓకే, ఈ బర్డ్స్ అన్నిటికీ కూడా ఒక రెస్ట్ షాప్ లాగా మనకి పనిచేసేది. అంటే ఇప్పుడు చాలా దూరం వెళ్ళేవన్నీ ఏం చేస్తాయి, ఎక్కడో రెస్ట్ తీసుకుంటాయి కదా. సో ఆ రెస్ట్ స్టాప్ గా లేదా రీఫ్యూలింగ్ స్టాప్ గా మనకి ఈ కన్వర్ లేక్ అనేది పనిచేస్తుందంట. అలాగే ఈ లేక్ లో మనకి నియర్లీ 50 వరకు కూడా ఫిష్ స్పీసీస్ కూడా కనిపిస్తున్నాయంట. అంటే ఫిషెస్ పరంగా కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాంతం అని చెప్తున్నారండి. ఓకే, అలాగే ఇక్కడ మనకి కొన్ని రకాల వల్చర్స్ కూడా బతుకుతున్నాయంటండి. వల్చర్స్ పరంగా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. 5 క్రిటికల్ గా చెప్పాలంటే కరెక్ట్ గా చెప్పాలంటే 5 క్రిటికల్లీ ఎండేంజర్డ్ వల్చర్ స్పీసీస్ కూడా కనిపిస్తున్నాయంట. ఒకటి రెడ్ హెడెడ్ వల్చర్, ఓకే, దీన్ని సార్కోగిపస్ కాల్వస్ అంటారు. అలాగే వైట్ ట్రంప్డ్ వల్చర్, అలాగే ఇండియన్ వల్చర్, అలాగే 2 వాటర్ బర్డ్స్, ఒకటి సోషబుల్ లాప్వింగ్, అలాగే బేర్స్
బేర్స్ పోకర్డ్ అని చెప్పి బర్డ్స్ కూడా మనకి వాటర్ బర్డ్స్ కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అంటే నియర్లీ 5 రకాల ఎండేంజర్డ్ స్పీసీస్ అనేవి లభిస్తాయి. అందులో 3 వల్చర్స్ ఉన్నాయి, 2 వాటర్ బర్డ్స్ ఉన్నాయండి. ఓకే, అయితే రీసెంట్ టైంలో ఇది ఎందుకు ఇంతలా లాస్ అయిపోతుందంటే దీని గురించి థ్రెట్స్ ఏంటి అంటే వాటర్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్ వలన సరిగ్గా వాటర్ మేనేజ్మెంట్ చేయట్లేదు. అంటే డ్రైనేజ్ కానీ లేకపోతే వాటర్ అబ్స్ట్రాక్షన్ అంటే వాటర్ని బాగా ఎక్కువగా తోడేయడం కానీ లేకపోతే డ్యాములు కట్టడము, కెనలైజేషన్ వల్ల ఇలాంటి వాటి వలన ఎక్కువగా ఇది లాస్ కి గురవుతుంది అనమాట. సో దీన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇది ఫస్ట్ ప్లేస్ అండి. మూవింగ్ టు నెక్స్ట్ ప్లేస్. సెకండ్ ప్లేస్ ఇంటర్నేషనల్ లెవెల్లో అది కూడా ఒక రకమైన ఇంపార్టెంట్ ల్యాండ్ ఫామ్ టైప్ అండి. ఏంటి ఆ ల్యాండ్ ఫామ్ అంటే స్ట్రైట్ అన్నమాట. అదే స్ట్రైట్ ఆఫ్ జిబ్రాల్టర్. ప్రపంచంలోనే ఒక ఇంపార్టెంట్ స్ట్రైట్ అండి. మలక్కా స్ట్రైట్, హర్మజ్ స్ట్రైట్, అలాగే జిబ్రాల్టర్ స్ట్రైట్ కూడా అంత ఇంపార్టెంట్. జిబ్రాల్టర్ స్ట్రైట్ అండి. ఇది రీసెంట్ గా మనకి న్యూస్ లోకి వచ్చిందన్నమాట. ఎందుకు న్యూస్ లోకి వచ్చింది అంటే మనకి రీసెంట్ గా ఈ జిబ్రాల్టర్ స్ట్రైట్ లోని మొరాకన్ వాటర్స్ లో, మొరాకో దేశానికి సంబంధించిన వాటర్స్ లో అంట కొన్ని వార్కాస్ అంటే మనకి కిల్లర్ వేల్స్ ని మనం వార్కా అని చెప్పి పిలుస్తాం అనమాట. ఈ వార్కాలు అక్కడ ఒక పడవని ముంచేసాయని చెప్పి చెప్తున్నాడు. అంటే రీసెంట్ గా కొన్ని వార్కాల యొక్క దాడి వలన జిబ్రాల్టర్ స్ట్రైట్ లో ఒక పడవ మునిగిపోయింది. అంటే వార్కా అనేది దిగున్న వార్కా అంటే కిల్లర్ వేల్ అన్న ఇలా ఈ రకంగా ఉంటుంది. ఈ జంతువు ఇలా ఉంటుంది. ఒకవేళ దీని గురించి మనకు కావాలనుకున్న ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒకసారి పాస్ చేసుకొని చూడండి. దగ్గర మీకు ఇన్ఫర్మేషన్ కూడా నేను పెట్టాను. ఒకసారి జస్ట్ పాస్ చేసుకొని చూడండి కిల్లర్ వేల్ గురించి ఇన్ఫర్మేషన్. వీటిని మనం వార్కాస్ అని చెప్పి పిలుస్తాం. బ్లూ వైట్ కలర్, అదే బ్లాక్ అండ్ వైట్ కలర్ లో చాలా నీట్ గా, అంటే చాలా చూడడానికి అయితే చాలా అందంగా ఉంటాయండి. ఇవి వార్కాస్ అండి. సో ఇంకా స్ట్రైట్ ఆఫ్ జిబ్రాల్టర్కి వచ్చేటప్పటికి, స్ట్రైట్ ఆఫ్ జిబ్రాల్టర్ స్ట్రైట్ అంటే ఏంటి ఫస్ట్? స్ట్రైట్ అంటే ఏంటి చెప్తాను చూడన్నా. స్ట్రైట్ అంటే ఏంటంటే ఇది ఒక ల్యాండ్ ఫామ్ అండి. ఈ ల్యాండ్ ఫామ్ అంటే ఏంటి అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక వాటర్ బాడీ, ల్యాండ్ ఫామ్ కంటే కాదు, వాటర్ బాడీ. సింపుల్ గా కరెక్ట్ గా చెప్పాలంటే ఈ వాటర్ బాడీ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది 2 ల్యాండ్ మాసెస్ ని సెపరేట్ చేస్తుంది. అలాగే 2 వాటర్ బాడీస్ ని కనెక్ట్ చేస్తుంది అనమాట. 2 వాటర్ బాడీస్ ని కనెక్ట్ చేసే ఒక నారో వాటర్ బాడీని మనం స్ట్రైట్ అని చెప్పి. అంటే సింపుల్ ఇదిగోండి, ఈ ప్రాంతమే మనకి స్ట్రైట్ అన్నమాట. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇటుపక్క ల్యాండ్ ఉంటుంది, ఇటుపక్క కూడా ల్యాండ్ ఉంటుంది. సో 2 ల్యాండ్ ఏరియాస్ ని సెపరేట్ చేస్తుంది. అలాగే 2 వాటర్ బాడీస్ ని కనెక్ట్ చేస్తుంది. దట్ మేబీ ఒక పెద్ద ఓషన్ ని ఇంకో ఓషన్ తో కనెక్ట్ చేయొచ్చు. లైక్ బేరింగ్ స్ట్రైట్ అని ఒకటి ఉంటుందండి. బేరింగ్ స్ట్రైట్ పసిఫిక్ ఓషన్ ని మనకి ఆర్క్టిక్ ఓషన్ తో కనెక్ట్ చేస్తుంది. అలాగే ఓషన్ ని కనెక్ట్ చేయొచ్చు, లేదా 2 చిన్న వాటర్ బాడీస్ ని కనెక్ట్ చేయొచ్చు, లేదా ఒక పెద్ద వాటర్ బాడీని ఒక చిన్న వాటర్ బాడీతో కూడా కనెక్ట్ చేయొచ్చు. ఈ విధంగా మనకి స్ట్రైట్ ఆఫ్ జిబ్రాల్టర్ కూడా ఇలాంటిదండి. ఏంటి స్ట్రైట్ ఆఫ్ జిబ్రాల్టర్ ఏం చేస్తుందంటే మనకి ఈ ఆఫ్రికాని మరియు యూరోప్ ని వేరు చేసే మెడిటరేనియన్ సీ ఏదైతే ఉంటుందో, ఈ మెడిటరేనియన్ సీని అట్లాంటిక్ ఓషన్ తో కనెక్ట్ చేసే స్ట్రైట్, చాలా చిన్న స్ట్రైట్, ఒక నారో స్ట్రైట్ మనకి స్ట్రైట్ ఆఫ్ జిబ్రాల్టర్ అండి. అంటే ఇక్కడ కరెక్ట్ గా ఎక్కడ ఉంటుంది ఇది? ఇట్ ఈస్ కనెక్టింగ్ 2 వాటర్ బాడీస్. ఒక పెద్ద ఓషన్, అట్లాంటిక్ ఓషన్ ని ఒక చిన్న సీతో, మెడిటరేనియన్ సీతో కనెక్ట్ చేస్తుంది. అలాగే ఇట్ ఈస్ సెపరేటింగ్ 2 ల్యాండ్ మాసెస్. ఏంటిది? ఒకటి ఆఫ్రికా, ఇటువైపు ఆఫ్రికా అనే కాంటినెంట్ ని, ఇటువైపు యూరోప్ అనే కాంటినెంట్ తో సపరేట్ చేస్తుంది. సో ఈ విధంగా 2 ల్యాండ్ మాసెస్ ని సెపరేట్ చేస్తుంది, 2 వాటర్ బాడీస్ ని కనెక్ట్ చేస్తుంది. సో ఇది ఫస్ట్ జిబ్రాల్టర్ స్ట్రైట్ గురించి, స్ట్రైట్ ఆఫ్ జిబ్రాల్టర్ అండి. సో ఇది ఎవరెవరిని కనెక్ట్ చేస్తుందంటే మెడిటరేనియన్ సీని, అట్లాంటిక్ ఓషన్ ని కనెక్ట్ చేస్తుందండి. సో ఇది మనకి ఏ దేశాల మధ్య ఉంటుంది ఫిజికల్ గా చెప్పాలి అంటే? యూరోప్ కి ఆఫ్రికాకి అన్నాం కదా, కాంటినెంట్స్ కదా. సో దేశాల పరంగా చూసుకుంటే ఇది మనకి యూరోప్ లోని స్పెయిన్ దేశానికి, అలాగే ఆఫ్రికాలోని మొరాకో దేశానికి మధ్యలో ఉంటుంది. స్పెయిన్ కి మొరాకోకి మధ్యలో ఉంటుంది. మీరు కరెక్ట్ గా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇగోండి, ఇది పై వైపు అంతా కూడా స్పెయిన్ ఉంటుంది, కింద వైపు అంతా కూడా మనకి మొరాకో అనే దేశం ఉంటుంది అనమాట. అంటే స్పెయిన్ మొరాకో దేశాలని సెపరేట్ చేస్తుంది. అంటే మొరాకోకి సంబంధించిన పోర్ట్లు ఇక్కడ ఉండే అవకాశం ఉంది, స్పెయిన్ కి సంబంధించిన పోర్ట్లు కూడా ఉండే అవకాశం ఉందండి. సో ఇక్కడ ఇంపార్టెంట్ పోర్ట్ కూడా ఏంటంటే ట్యాంగీర్, మొరాకో దేశంలోని ట్యాంగీర్ అనే పోర్ట్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ లొకేషన్ అండి. గుర్తుపెట్టుకు, ఇంపార్టెంట్ పోర్ట్ అనమాట స్ట్రైట్ ఆఫ్ జిబ్రాల్టర్ లో. అలాగే ఇంకొక విషయం అంటే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే ఈ స్ట్రైట్ ఆఫ్ జిబ్రాల్టర్ కి పై వైపు మనకి స్పెయిన్ లోని హైలాండ్స్ ఉంటాయండి. స్పెయిన్ లోని హైలాండ్స్ ఉంటాయి, ఒక ఫిజికల్ ల్యాండ్ ఫామ్. అలాగే ఇక్కడ మొరాకోలోనేమో అట్లాస్ మౌంటైన్స్ అని ఒక మౌంటైన్ రేంజెస్ ఉంటాయి అనమాట. అంటే దానికి కింద పైన కూడా 2 పర్టికులర్ గా 2 సెపరేట్ ల్యాండ్ ఫామ్స్ కూడా లొకేట్ అయి ఉన్నాయి. ఇది స్ట్రైట్ ఆఫ్ జిబ్రాల్టర్.
అయితే ఈ స్ట్రైట్ ఆఫ్ జిబ్రాల్టర్ అనేది ఎలా ఏర్పడింది? స్ట్రైట్ ఆఫ్ జిబ్రాల్టర్ అనేది ఎలా ఏర్పడింది? ఓకే, మీకు తెలుసు ఈ ఆఫ్రికా అనే కాంటినెంట్ ఏదైతే ఉందో ఆఫ్రికా అనే కాంటినెంట్ మెల్లమెల్లగా మనకి యూరోప్ వైపుగా మూవ్ అవుతుంది. ఇదిగోండి, ఇది ఆఫ్రికా అనే కాంటినెంట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, డయాగ్రామ్ కరెక్ట్ గా రాపోయి నేను అనుకోకన్నా, ఈ ఆఫ్రికా అనే కాంటినెంట్ అనుకోండి, దీనికి పై వైపు మనకి యూరోప్ ఉందనుకోండి, ఇలా ఉందనుకోండి. సో ఇప్పుడు ఆఫ్రికా అనే కాంటినెంట్ అనేది మెల్లమెల్లగా పైకి వెళ్తుందని చెప్పి మనం చెప్పుకున్నామండి. అంటే ఇలా ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది, ఈ డైరెక్షన్ ఇలా మూవ్ అవుతుందని చెప్పి మనం చెప్పుకున్నామండి ఆల్రెడీ. ఆల్రెడీ మనకి లాస్ట్ ప్రీవియస్ వీక్ లో మనకి ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ సిస్టమ్ చెప్పేటప్పుడు వచ్చిందనమాట. సో ఇలా వెళ్తుందని చెప్పాం. సో ఇలా వెళ్తుందంటే ఇక్కడ కట్ అవుతుంది, ఇక్కడ ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ సిస్టమ్ ఏర్పడుతుందని చెప్పాం. అదే విధంగా ఇప్పుడు ఇక్కడ ఇది ఇలా దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. యూరోప్ కాంటినెంట్, ఆఫ్రికా కాంటినెంట్ కొన్నాళ్ళు కలిసిపోతాయి అన్నమాట. కలిసిపోయి అక్కడ ఒక ఇస్థమస్ కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఇస్థమస్ అంటే ఏంటంటే రెండు ల్యాండ్ మాసెస్ ని కనెక్ట్ చేసి ఒక నేరో బ్రిడ్జ్ లాంటి నిర్మాణం, అది నేచురల్ గా ఏర్పడిన నిర్మాణాన్ని మనం ఇస్థమస్ అని చెప్పి పిలుస్తాం అనమాట. అయితే ప్రెసెంట్ అక్కడ ఇస్థమస్ కాకుండా ప్రెసెంట్ ఏముందంటే మనకి ఆ ప్రాంతంలో పై జిబ్రాల్టర్ అనే స్ట్రైట్ లొకేట్ అయిందనమాట. ఓకే, సో ఈ విధంగా ఆఫ్రికా ప్లేట్ యొక్క నార్త్ వర్డ్ మూమెంట్ వలన మనకి ఈ జిబ్రాల్టర్ స్ట్రైట్ అనేది ఏర్పడింది. ఓకే, అలాగే ఈ జిబ్రాల్టర్ స్ట్రైట్ ఏదైతే ఉందో ఈ జిబ్రాల్టర్ స్ట్రైట్ మెడిటరేనియన్ సీని అలాగే అట్లాంటిక్ ఓషన్ ని కనెక్ట్ చేస్తుంది. కాబట్టి అట్లాంటిక్ ఓషన్ నుంచి మెడిటరేనియన్ నుంచి అట్లాంటిక్ లోకి వాటర్ ఫ్లో అవ్వడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది అనమాట. ఓకే, సో ఈ ఓషన్ యొక్క టాప్ మోస్ట్ ప్లేస్ అంటే పై లేయర్ లో మనకి ఈ ప్రాంతంలో పై లేయర్ లో అట్లాంటిక్ నుంచి ఇన్వర్డ్ లోపల వైపుగా అంటే మెడిటరేనియన్ సీలోకి వాటర్ మూవ్ అవుతూ ఉంటాయి. అలాగే కింద లేయర్ లోనేమో హై డెన్సిటీ ఉన్న మెడిటరేనియన్ సీలో ఉన్న వాటర్స్ ఏమో అట్లాంటిక్ ఓషన్ లోనికి మూవ్ అవుతూ ఉంటాయండి. ఓకే, ఎందుకంటే మెడిటరేనియన్ సీలో కొంచెం హై శాలినిటీ ఉన్న వాటర్స్ ఉన్నాయి. ఎందుకంటే అదొక క్లోజ్డ్ వాటర్ బాడీ. ఎప్పుడైనా కూడా ఒక క్లోజ్డ్ వాటర్ బాడీ యొక్క శాలినిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, అలాగే ఈ జిబ్రాల్టర్ స్ట్రైట్ నుంచి ఎప్పుడు కూడా చాలా షిప్లు వెళ్తూ ఉంటాయండి. చాలా షిప్లు వెళ్తూ ఉండడం వల్ల ఏంటంటే ఇక్కడ ఒక చోక్ పాయింట్ అనేది ఏర్పడింది. చోక్ పాయింట్ అంటే ఏంటంటే ఒక అడ్డుకునే ప్రదేశం అంటే, ఎందుకంటే సన్నంగా ఉన్న ప్రదేశం, షిప్లు ఎక్కువగా మూవ్ అవుతుంటాయి కాబట్టి ఏమైనా పొరపాటున ఒక షిప్ ఆగిపోయినా వెనుక చాలా షిప్లు ఆగిపోయే అవకాశం ఉంది. సో అందువల్ల ఒక చోక్ పాయింట్ గా కూడా ఉంటుందంటే షిప్ల మూవ్మెంట్ ఎప్పటికప్పుడు డిస్టర్బ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. దీని ద్వారా మనం ఈ స్ట్రైట్ ఆఫ్ జిబ్రాల్టర్ ద్వారా మనం ఓకే నార్థన్ యూరోపియన్ కంట్రీస్ ని ఆఫ్రికన్ కంట్రీస్ తోని, వెస్ట్ ఏషియన్ కంట్రీస్ తోని వీటన్నిటితో కనెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, ఇది జిబ్రాల్టర్ స్ట్రైట్ గురించి అండి. ఓకే, అలాగే జిబ్రాల్టర్ అనే ఒక ప్లేస్ కూడా ఉంటుందండి. జిబ్రాల్టర్ అనే ప్లేస్ ఎక్కడ ఉంటుందంటే స్పెయిన్ లో ఉంది. ఫిజికల్ గా చూసుకొని స్పెయిన్ లో ఉంది. బట్ ఇది యూకే కి సంబంధించిన ఒక ఓవర్సీస్ టెరిటరీ. అంటే జిబ్రాల్టర్ అనే ప్లేస్ యొక్క కంట్రోల్ మనకి పొలిటికల్ గా చూసుకుంటే యూకే దేశం యొక్క కంట్రోల్లో ఉందన్నమాట. ఓకే, ఇది స్ట్రైట్ ఆఫ్ జిబ్రాల్టర్ అండి. ఓకే, తర్వాత మూవింగ్ టు నెక్స్ట్ ప్లేస్ అండి, చాబహార్ పోర్ట్ అండి. ఓకే, చాబహార్ పోర్ట్ ఇండియా రీసెంట్ గా మనకి ఇరాన్ తో ఒక 10 సంవత్సరాల పాటు ఒక అగ్రిమెంట్ ని సైన్ చేయడం ద్వారా చాబహార్ పోర్ట్ అనేది న్యూస్ లోకి వచ్చింది. అంటే ఇంతకు ముందునే 2016లోనే మనకి ఇనీషియల్ గా ఒక టెంపరీగా ఒక ప్యాక్ట్ అనేది ఇండియా ఇరాన్ సైన్ చేసిన, ఇప్పుడు కరెక్ట్ గా ఈ రీసెంట్ గా మనకి 10 సంవత్సరాలకు సంబంధించి ఒక డీల్ ని సైన్ చేయడం ద్వారా చాబహార్ పోర్ట్ ని డెవలప్ చేయడానికి ఒక డీల్ ని సైన్ చేయడం ద్వారా చాబహార్ పోర్ట్ అనేది న్యూస్ లోకి వచ్చింది. ఓకే, అదే ఇక్కడ మనకి ఇచ్చింది ఇదే విషయం అండి. ఓకే, సో చాబహార్ పోర్ట్ అనేది ఎక్కడ ఉంది? ఓకే, చాబహార్ పోర్ట్ ఎందుకు న్యూస్ లోకి వచ్చింది? ఓకే, ఫస్ట్ చాబహార్ పోర్ట్ ఏంటి ఎక్కడ ఉంది? ఓకే, ఇది ఇరాన్ లోని సిస్టన్ బలూచిస్తాన్ అనే ప్రావిన్స్ లో, ఇరాన్ లోని సిస్టన్ బలూచిస్తాన్ అనే ప్రావిన్స్ లో ఓకే ఉన్న ఒక పోర్ట్ అండి, ఒక డీప్ వాటర్ పోర్ట్ అండి. ఓకే, దీని యొక్క ఫిజికల్ లొకేషన్ చెప్పాలంటే వాటర్ బాడీలో ఇది ఏ వాటర్ బాడీలో పోర్ట్ గా ఉంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం పోర్ట్ అంటే బంగాళాఖాతం మీద ఉంటుంది. ఓకే, లేకపోతే ముంబై పోర్ట్ అంటే అరేబియన్ సముద్రంలో ఉంటుంది కదా, ఇది అందులో ఉంటుంది. చాబహార్ పోర్ట్ అంటే ఫిజికల్ గా ఇది గల్ఫ్ ఆఫ్ వమన్ లో ఉంటుందండి. గల్ఫ్ ఆఫ్ వమన్, ఇగోండి ఇదంతా కూడా మనకి ఈ ప్రాంతం అంతా కూడా గల్ఫ్ ఆఫ్ వమన్ అండి. ఓకే, గల్ఫ్ ఆఫ్ వమన్. ఓకే, ఈ గల్ఫ్ ఆఫ్ వమన్ అనేది డైరెక్ట్ గా మనకి అరేబియన్ సీ తో కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఓకే, ఇదే గల్ఫ్ ఆఫ్ వమన్ మనకి పర్షియన్ గల్ఫ్ తో కూడా కనెక్ట్ అయి ఉంటుంది వయా స్ట్రైట్ ఆఫ్ హర్మజ్ అనమాట. చాలా ఇంపార్టెంట్ స్ట్రైట్ అండి ఇది, హర్మజ్ స్ట్రైట్. ఓకే, పొలిటికల్ గా ఓకే ఈ పరంగా చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ అనమాట, స్ట్రాటజికల్ గా చాలా ఇంపార్టెంట్. సో ఇది చెప్పండి అన్న, ఫస్ట్ చాబహార్ పోర్ట్ ఎక్కడ ఉందంటే మనకి ఫస్ట్ గల్ఫ్ ఆఫ్ వమన్ లో ఉన్న ఒక పోర్ట్ అండి. ఓకే, అండ్ ఈ గల్ఫ్ ఆఫ్ వమన్ అనేది డైరెక్ట్ గా అరేబియన్ సీ అంటేనే ఇండియన్ ఓషన్ కనెక్ట్ కలిగి ఉండడం వల్ల
ఇది డైరెక్ట్ గా ఈ చాబహార్ పోర్ట్ ద్వారా మనం ఇండియన్ ఓషన్ లోనికి డైరెక్ట్ గా వెళ్ళడానికి అవకాశం కల్పిస్తుంది. సో ఇప్పుడు చాబహార్ పోర్ట్ అనేది ఈ ఇరాన్ లోని ఈ ప్రావిన్స్ లో ఉందని చెప్పాము. ఎక్కడండి? సిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్ లో ఉంది. అయితే ఈ పోర్ట్ లో అంటే మనకి మళ్ళీ 2 సెపరేట్ పోర్ట్స్ ఉంటాయంట. ఇదే ఊర్లో, ఇదే చాబహార్ పోర్ట్ లో 2 సెపరేట్ పోర్ట్స్ ఉంటాయి. ఒకటి సాహిద్ బెహెస్తి పోస్ట్, 2 సాహిద్ కలంతరీ పోర్ట్ అండి. సాహిద్ కలంతరీ పోర్ట్ అండి. ఓకే, సో 2 పోర్ట్లు ఉంటాయి. ఈ 2 పోర్టుల్లో ఒకరా మనకి మనం వాడుకొని ఈ పోర్టుల ద్వారా మనం ఆఫ్ఘనిస్తాన్ ఈ దేశాలకి వెళ్ళడానికి ఇండియాకి అవకాశం కలుగుతుంది అనమాట. అంటే ఈ పోర్ట్ అనేది కరెక్ట్ గా చెప్పాలంటే పాకిస్తాన్ లో చైనా డెవలప్ చేస్తున్న గ్వాదర్ పోర్ట్ కి చాలా దగ్గరండి. అందుకని ఈ పోర్ట్ తో సంబంధించి డీల్ చేసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ గ్వాదర్ పోర్ట్ కి దగ్గరలో ఉండటం ఒకటి. రెండోది మనం ఆఫ్ఘనిస్తాన్ అనే కంట్రీకి మనం ఫ్రెండ్లీ నేషన్. ఆఫ్ఘనిస్తాన్కి వెళ్దాము అనుకుంటే మనకి పాకిస్తాన్ అడ్డంగా ఉంటుంది. పాకిస్తాన్ ద్వారా ల్యాండ్ బేస్డ్ ట్రాన్స్పోర్టేషన్ జరగడం లేదు కాబట్టి, ఓకే, ఇంకా సముద్ర మార్గం లేదు. ఓకే, ఆఫ్ఘనిస్తాన్కి సముద్ర తీరం కూడా లేదు కాబట్టి మనం ఇండియా ఎంచుకున్న మార్గం ఏంటంటే ఇండియా నుంచి ఓకే ఫ్రమ్ కాండ్లా పోర్ట్ కానీ లేదా ముంబై పోర్ట్ ద్వారా చాబహార్ పోర్ట్కి చేరుకుని ఈ చాబహార్ పోర్ట్ ద్వారా రైల్వే లైన్ తో జహదన్ అనే ప్రాంతానికి చేరుకుంటే, ఇరాన్లోనే జహదన్ అనే ప్రాంతానికి చేరుకుంటే ఈ జహదన్ అనే ప్రాంతం ఆఫ్ఘనిస్తాన్కి చాలా దగ్గరగా ఉంది. ఇదిగోనని ఇదంతా కూడా ఆఫ్ఘనిస్తాన్ అంటే ఈ పైన ఉందంతా కూడా ఓకే ఆఫ్ఘనిస్తాన్కి చాలా దగ్గరగా ఉంది కాబట్టి ఆఫ్ఘనిస్తాన్కి డైరెక్ట్ గా ట్రేడ్ చేయడానికి, ఆఫ్ఘనిస్తాన్కి ఏదైనా గూడ్స్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి మనకి చాబహార్ పోర్ట్ ఉపయోగపడుతుందండి. ఏ ఏ పోర్ట్స్ నుంచి అండి? ఒకటి కాండ్లా పోర్ట్, 2 ముంబై పోర్ట్. చాలా దగ్గర అనమాట. ఓకే, అలాగే ఈ ఇండియన్ ఓషన్ లో గ్వాదర్ పోర్ట్ ద్వారా చైనా యొక్క డామినేషన్ ని మనం ఈ చాబహార్ పోర్ట్ ద్వారా తగ్గించే అవకాశం కూడా ఇండియాకి లభిస్తుంది అనమాట. అలాగే మీకు తెలిసే ఉండొచ్చు, మళ్ళీ చాబహార్ ప్రాజెక్ట్ గురించి కొన్ని పాయింట్స్ చెప్తున్నాను చూడండి. 2016 మే నెలలో మనకి ఓకే ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ తో ఒక ట్రైపాట్రియేట్ అగ్రిమెంట్ ని సైన్ చేసిందండి. దేనికోసం అంటే చాబహార్ లోని సాహిద్ బెహెస్తి అనే టెర్మినల్ డెవలప్ చేయడానికి. ఓకే, ఇది ఇండియా యొక్క ఫస్ట్ ఫారిన్ పోర్ట్ ప్రాజెక్ట్ అండి. అంటే ఫస్ట్ ఓవర్సీస్ పోర్ట్ ప్రాజెక్ట్ అన్నమాట. ఓకే, దీని ద్వారా మనం ఓకే ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ అండ్ ట్రాన్సిట్ కారిడార్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి వీలు కలుగుతుంది. ఎక్కడ? చాబహార్ పోర్ట్ దగ్గర. ఓకే, సో ఇందులో భాగంగా ఉన్న ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ఉన్న ప్రధానమైన అంశాలు ఏంటంటే, ఒకటి చాబహార్ పోర్ట్ ని కనెక్ట్ చేయడం అంటే కన్స్ట్రక్ట్ చేయడం. రెండోది చాబహార్ పోర్ట్ నుంచి జహదన్ అనే ప్రాంతం మనం ఆల్రెడీ మాట్లాడాం, దానికి ఒక రైల్వే లైన్ కనెక్ట్ చేయడం అనేది ఈ ప్రాజెక్ట్ లో ప్రధానమైన భాగం అండి. ఓకే, దీని ద్వారా మనకి పాకిస్తాన్ తో సంబంధం లేకుండా ఆఫ్ఘనిస్తాన్కి అలాగే సెంట్రల్ ఏషియాలోనికి వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇది చాబహార్ పోర్ట్ గురించి అండి. అలాగే ఈ సాహిద్ బెహెస్తి టెర్మినల్ ని ఆపరేట్ చేసేది, కన్స్ట్రక్ట్ చేసేది ఏంటంటే, ఒకటి ఇండియాకి సంబంధించిన ఇండియా పోర్ట్స్ గ్లోబల్ చాబహార్ ఫ్రీ జోన్. ఓకే, అది ఇండియా గ్లోబల్ పోర్ట్స్ లిమిటెడ్ అనే ఒక కంపెనీకి సబ్సిడరీ అనమాట. అది దీన్ని ఆపరేట్ చేస్తుందండి. ఓకే, అంటే ఇండియాకి సంబంధించిన కంపెనీ ఇండియన్ గ్లోబల్ పోర్ట్స్ లిమిటెడ్ అనే కంపెనీకి సంబంధించి ఒక సబ్సిడరీ ఇండియా పోర్ట్స్ గ్లోబల్ చాబహార్ ఫ్రీ జోన్ అనే కంపెనీ దీన్ని మేనేజ్ చేస్తుంది. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇండియా ఈ గ్లోబల్ సౌత్ అనే నినాదంలో భాగంగా ఒక కారిడార్ ని కూడా నిర్మిస్తుందండి. అది ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్టేషన్ కారిడార్ అండి. ఓకే, ఈ కారిడార్ ద్వారా మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి అనమాట. ఏంటంటే, ఒకటి ఇది ఒక మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టేషన్ రూట్ అండి. ఓకే, ఇది ఇండియన్ ఓషన్ ని, పర్షియన్ గల్ఫ్ ని, కాస్పియన్ సీని ఓకే కనెక్ట్ చేస్తుంది. ఓకే, దీని ద్వారా మనకి నార్థన్ యూరోప్, రష్యా వీటిని కూడా కనెక్ట్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఐఎన్ఎస్టిసి అనమాట. ఓకే, సో ఐఎన్ఎస్టిసిలో కూడా ఇది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే అవకాశం చాబహార్ పోర్ట్కి ఉందండి. ఓకే, ఇది 3వ ప్లేస్ అండి. ఓకే, మూవింగ్ టు నెక్స్ట్ ప్లేస్, 4వ ప్లేస్ మనకి ఓకే ఒక రివర్ గురించి అండి. మాహీ రివర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, సింపుల్ గా ఫస్ట్ పాయింట్ ఓకే ఇండియాలో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ని ట్వైస్ ఓకే 2 సార్లు దాటే రివర్ ఏంటి అంటే మాహీ రివర్ అండి. ఓకే, ఇలా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఉంటే ఈ రివర్ అనేది ఇలా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కింద వైపు నుంచి ఆరిజినేట్ అయ్యి దాన్ని దాటుకొని మళ్ళీ కింద వైపు వస్తుంది అనమాట. ఇదే దీని యొక్క ఇంపార్టెన్స్ అండి, మెయిన్ ఇంపార్టెన్స్. ఓకే, ఇది ఒక వెస్ట్ ఫ్లోయింగ్ రివర్. అయితే ఇది ఎందుకు న్యూస్ లోకి వచ్చింది రీసెంట్ గా అంటే, మనకి ఓకే రీసెంట్ గా వడోదరా సిటీ దగ్గరలో ఓకే కోట్నా విలేజ్ అనే ప్రాంతంలో
ఇద్దరు చిన్నపిల్లలు మనకి ఓకే మాహీ రివర్లో మునిగిపోయి చనిపోయారంటండి. ఓకే, అందుకని ఇది న్యూస్లోకి రావడం జరిగింది. ఏంటి మాహీ రివర్ గురించి చూద్దామండి. ఓకే, సో ఇది ఇండియాలో ఒక మేజర్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ అండి. నర్మదా తపతితో పాటు ఒక మేజర్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్. ఇది ఒక ఇంటర్ స్టేట్ రివర్. ఓకే, 3 స్టేట్స్ లోంచి వెళ్తుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ స్టేట్ లోంచి వెళ్తుంది. నియర్లీ 583 కిలోమీటర్స్ లెంత్ని కలిగి ఉంది. ఓకే, అలాగే నియర్లీ దీని యొక్క రివర్ బేసిన్ సైజు 34,842 స్క్వేర్ కిలోమీటర్స్ వరకు ఉంటుందండి. అంటే మరీ పెద్దదేం కాదు, అలాగే చిన్నది కూడా కాదు, పర్వాలేదు, ఒక నార్మల్ సైజ్ వరకు ఉంటుంది బేసిన్ సైజ్ అనేది. ఓకే, అండ్ ఈ రివర్ యొక్క కోర్స్ చూసుకుంటే ఓకే, ఇక్కడ మీకు ఈ పింక్ కలర్ అవుట్లైన్తో కనిపిస్తున్న ప్రాంతం అంతా కూడా మనకి ఓకే, ఈ ప్రాంతం అంతా కూడా ఈ రివర్ యొక్క బేసిన్ అండి, మాహీ రివర్ బేసిన్ అండి. ఇందులో మాహీ రివర్ మీకు ఎక్కడ కనిపిస్తుందండి? ఇదిగోండి, ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇలా కనిపిస్తుంది. ఓకే, ఇదే మనకి మాహీ రివర్ అండి. ఇదిగోండి, ఇదంతా కూడా. ఓకే, సో ఈ మాహీ రివర్ మనకి మొత్తం కోర్స్ అంతా కూడా చూసుకుంటే ఇది వింధ్యా పర్వతాలు ఇక్కడ మనకి కనిపిస్తాయండి. ఓకే, ఈ వింధ్యా పర్వతాలు ఇక్కడ ఉంటాయి. ఈ వింధ్యా పర్వతాల యొక్క నార్దర్న్ స్లోప్స్ నుంచి ఆరిజినేట్ అవుతుంది. ఓకే, ఆరిజినేట్ అయ్యి నియర్లీ 500 మీటర్స్ హైట్ లో మధ్యప్రదేశ్లోని దార్ డిస్ట్రిక్ట్లోని దార్ డిస్ట్రిక్ట్లోని బోపావర్ అనే ప్రాంతంలో పుడుతుందండి. ఓకే, అక్కడి నుంచి పుట్టి ఇనీషియల్గా ఇది చాలా దూరం పాటు మనకి నార్త్ వెస్ట్ డైరెక్షన్లోను జర్నీ చేస్తుంది. అలా కొంత దూరం జర్నీ చేసిన తర్వాత ఇది మధ్యప్రదేశ్లోనే జరుగుతుంది. మధ్యప్రదేశ్ నుంచి ఈ రాజస్థాన్ స్టేట్లోకి ఎంటర్ అవుతుంది. ఈ ప్రాంతం అంతా కూడా రాజస్థాన్ స్టేట్ అండి. రాజస్థాన్ స్టేట్లోనికి ఎంటర్ అవుతుంది. రాజస్థాన్ స్టేట్లోకి వెళ్ళిన తర్వాత ఇట్ విల్ టేక్ ఒక యూటర్న్ తీసుకుంటుంది రాజస్థాన్ స్టేట్లో. ఓకే, ఈ మహీ బజాజ్ సాగర్ దాటిన తర్వాత అని ఇక్కడ ఒక డ్యామ్ ఉంటుందండి. ఓకే, బజాజ్ సాగర్ అనమాట రాజస్థాన్ స్టేట్లో ఉంటుంది. ఈ మహీ బజాజ్ దాటిన తర్వాత ఒక టర్న్ తీసుకొని మళ్ళీ రాజస్థాన్లో ఇంకొంత దూరం ప్రయాణించి సౌత్ వెస్ట్ డైరెక్షన్లో ఓకే గుజరాత్ స్టేట్లోకి ఎంటర్ అవుతుంది. గుజరాత్ స్టేట్లో సౌత్ వెస్ట్ డైరెక్షన్లో చాలా దూరం ప్రయాణించి మనకి గల్ఫ్ ఆఫ్ కంబాట్లో కలిసిపోతుందని. గల్ఫ్ ఆఫ్ కంబాట్ ఓకే, అరేబియన్ సీకి సంబంధించిన ప్రాంతం అనేది. ఓకే, ఈ అరేబియన్ సీకి సంబంధించిన గల్ఫ్ ఆఫ్ కంబాట్ అనే ప్రాంతంలో కలిసిపోతుంది. సో ఇది ఈ రివర్ యొక్క కోర్స్ అండి. మాహీ అనే రివర్ యొక్క కోర్స్ అంటే ఇది చెప్పాలంటే ఎక్కువ డిస్టెన్స్ మనకి గుజరాత్ స్టేట్ లోంచే పాస్ అవుతుంది. బట్ ఎక్కువగా దీని యొక్క బేసిన్ ప్రాంతం మాత్రం రాజస్థాన్ స్టేట్ లో ఎక్కువగా ఉంది. చూడండి, ఇది బేసిన్ అంటే ఏంటి? ఒక రివర్ మరియు దాని యొక్క ట్రిబ్యూటరీస్ డ్రైన్ చేసే ప్రాంతాలని మనం రివర్ బేసిన్ అని చెప్పి పిలుస్తాం. అలాగే ఈ రివర్ బేసిన్ కి మనకి నార్త్ వైపున ఆరావళి హిల్స్ ఉంటాయండి. ఇక్కడ ఇదంతా కూడా ఆరావళి హిల్స్ ఇలా లొకేట్ అయి ఉంటాయి. ఓకే, అలాగే ఈస్ట్ వైపున మాల్వా ప్లాట్యూ అనేది లొకేట్ అయి ఉంటుంది. ఈస్ట్ సైడ్ మాల్వా ప్లాట్యూ లొకేట్ అయి ఉంటుంది. ఓకే, అలాగే సౌత్ సైడ్ ఏమో వింధ్యా పర్వతాలు లొకేట్ అయి ఉంటాయి. అలాగే వెస్ట్ వైపు ఏమో మనకి గుజరాత్ రాష్ట్రం, అలాగే ఇక్కడ మనకి గల్ఫ్ ఆఫ్ కంబాట్ అనేది లొకేట్ అయి ఉంటుంది. ఓకే, మాహీ రివర్ యొక్క కొన్ని డీటెయిల్స్ అండి. అలాగే మాహీ రివర్ ట్రిబ్యూటరీస్ ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. ఓకే, దీని యొక్క కొన్ని ట్రిబ్యూటరీస్ ఏంటి అంటే ఓకే, ఒకటి ఎరు, నొరి, చాప్, సోమ్, అలాగే జకం, మొరన్, ఆనస్, పనామ్ అండ్ బాదర్. కొన్నిసార్లు మనకి యూపీఎస్సీలో బిట్లు ఇలాగే అడుగుతున్నారండి. ఒక 4 పేర్లు ఇచ్చి నోరి, సోమ్, జకన్, మొరన్ అనే రివర్స్ ఏ రివర్ యొక్క ట్రిబ్యూటరీస్ అంటే మాహీ రివర్ యొక్క ట్రిబ్యూటరీస్. ఇలాగ మనకి అడుగుతున్నారు కాబట్టి కొంచెం గుర్తు పెట్టుకున్నాను. ఓకే, సో ఇది మనకి ఈ రివర్ కి సంబంధించిన డీటెయిల్స్ అండి. మూవింగ్ ఫార్వర్డ్ ఓకే, మనకు కంట్రీ న్యూస్ లోకి వచ్చింది. పనామా అనే కంట్రీ ఒక సెంట్రల్ ఏషియన్ కంట్రీ న్యూస్ లోకి వచ్చిందండి. సెంట్రల్ ఏషియా అంటే ఇదిగోండి నార్త్ అమెరికాలో మెక్సికోకి కింద వైపు, ఓకే, అలాగే సౌత్ అమెరికాలో కొలంబియాకి పై వైపు ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని మనం సెంట్రల్ అమెరికా అని చెప్పి పిలుస్తామండి. ఈ సెంట్రల్ అమెరికాలో చాలా కంట్రీస్ ఉంటాయి. ఇదిగోండి గ్వాటిమలా, ఎల్ సాల్వడార్, బెలీజ్, హోండురాస్, నికరాగ్వా, కోస్టారికా, పనామా, ఇలా మనకి కొన్ని కంట్రీస్ అనేవి సెంట్రల్ అమెరికాలో లొకేట్ అయి ఉంటాయండి. సో ఈ సెంట్రల్ అమెరికా అనేది నార్త్ అమెరికాకి సౌత్ అమెరికాకి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది. ఆ మధ్యలో ఉన్న పనామా అనే కంట్రీ మనకి ఇప్పుడు న్యూస్ లోకి వచ్చిందని. ఎందుకు న్యూస్ లోకి వచ్చింది అంటే ఓకే, పనామా తన యొక్క ఇమిగ్రేషన్ పాలసీకి ఒక మేజర్ చేంజ్ తీసుకురాబోతుందని. ఎంతలా అంటే
అది యుఎస్ బార్డర్ వరకు రివర్బరేట్ అవ్వగలదు, ప్రతిధ్వనించగలదు, అంత దారుణంగా ఉంటుంది, అంటే అంతలా ఉండబోతుంది అని చెప్పి మనకి ఇక్కడ పనామా గురించి చెప్తాం. అంటే దాని యొక్క ఇమిగ్రేషన్ పాలసీని, ఇమిగ్రేషన్ అంటే ఏంటి, ఒక దేశంలోకి ఒక వ్యక్తి ఎంటర్ అవ్వడానికి పర్మిషన్ ఇచ్చే పాలసీని మనం ఇమిగ్రేషన్ పాలసీ అంటాం, దాన్ని మార్చిపోతుందండి. సో ఇప్పుడు పనామా గురించి చూద్దాం. పనామా అంటే ఏంటి, దాని గురించి చూద్దామండి. ఓకే, పనామా అనేది సెంట్రల్ అమెరికాలో ఒక కంట్రీ. ఓకే, ఇది పనామా ఇస్థమస్ మీద లొకేట్ అయి ఉంటుంది. పనామా ఇస్థమస్ అంటే ఏంటి అంటే చెప్పాను కదా, రెండు ల్యాండ్ మాసెస్ ని కనెక్ట్ చేసేది ఇస్థమస్, రెండు వాటర్ బాడీస్ ని కనెక్ట్ చేసే ఒక నేరో వాటర్ బాడీ స్ట్రైట్ అన్నమాట. సో ఆ విధంగా నార్త్ అమెరికాని అలాగే సౌత్ అమెరికాని కనెక్ట్ చేసే ఒక చిన్న బ్రిడ్జ్ లాంటి నిర్మాణమే మనకి ఈ పనామా ఇస్థమస్ అండి. ఈ పనామా ఇస్థమస్ మీదనే మనకి పనామా అనే కంట్రీ అనేది లొకేట్ అయి ఉంటుంది. పనామా అనే కంట్రీ ఈ పనామా ఇస్థమస్ మీదనే లొకేట్ అయి ఉంటుంది. చూడండి, చాలా సన్నంగా ఇలా ఏదో పొడవు కంట్రీ లాగా ఉంటుందండి, ఇది ఒక పాము లాగా అలా ఉంటుంది అన్నమాట ఈ కంట్రీ అనేది. ఓకే, ఈ పనామా అనే కంట్రీకి మనకి బార్డర్ ఇంకా రెండు కంట్రీస్ ఉంటాయండి. ఒకటి సెంట్రల్ అమెరికాకి సంబంధించిన కోస్టారికా అనే కంట్రీ, దీనికి వెస్ట్ వైపు ఉంటుంది. అలాగే ఈస్ట్ వైపు మనం పైన కింద అనుకుంటాం, బట్ వెస్ట్ వైపు కరెక్ట్గా చెప్పి నార్త్ వెస్ట్ వైపు కోస్టారికా ఉంటుంది. అలాగే సౌత్ ఈస్ట్ వైపు సౌత్ అమెరికాకి సంబంధించిన కొలంబియా అనే కంట్రీ అనేది లొకేట్ అయి ఉంటుందండి. అలాగే దీనికి పై వైపు ఏమో అట్లాంటిక్ ఓషన్ కి సంబంధించిన కరేబియన్ సీ బార్డర్ గా ఉంటుంది, అంటే కరేబియన్ సీతో పోర్ట్ కలిగి ఉంటుంది. అలాగే కింద వైపు ఏమో పసిఫిక్ ఓషన్ తో బార్డర్ ని కలిగి ఉంటుంది. పసిఫిక్ ఓషన్ యొక్క కోస్ట్ అయితే ఇది కలిగి ఉంటుంది, అంటే రెండు వైపుల కోస్ట్లు, రెండు వైపులేమో రెండు దేశాలతో, అంటే నాలుగు వైపులా నాలుగు రకాలుగా ఉందన్నమాట ఇది. ఓకే, అండ్ ఈ కంట్రీ, ఓకే, ఈ పనామా అనే కంట్రీ ఏదైతే ఉందో, ఈ పనామా అనే కంట్రీ యొక్క రాజధాని మనకి పనామా సిటీ అండి. ఓకే, అండ్ మోస్ట్ ఆఫ్ ది లాటిన్ అమెరికన్ కంట్రీస్ లో ఎలాగైతే స్పానిష్ అనేది అఫీషియల్ లాంగ్వేజ్ గా ఉందో, ఇక్కడ కూడా స్పానిష్ అనేది అఫీషియల్ లాంగ్వేజ్ అండి. ఓకే, అలాగే ఈ పనామాకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, పనామా అనేది చాలా థిక్ ఫారెస్ట్ కవర్ తో, అది కూడా కంప్లీట్లీ రెయిన్ ఫారెస్ట్ తో లొకేట్ అయి ఉంది. చాలా ఇంపార్టెంట్ రెయిన్ ఫారెస్ట్. ఈ ప్రాంతం అంతా రెయిన్ ఫారెస్ట్ మీకు తెలుసు కదా, అది ఇక్కడ పనామా కూడా సెంట్రల్ అమెరికాలో కూడా చాలా థిక్ ఫారెస్ట్ కవర్ ఉంటుందండి. సో చాలా ఎక్కువ ఫారెస్ట్ కవర్ ఉంటుందండి ఈ ప్రాంతంలో. అంటే వెస్టర్న్ హెమిస్ఫియర్ లో అమెజాన్ బేసిన్ కి బయట అంత ఎక్కువ ఫారెస్ట్ కవర్ ఉన్న ప్రాంతం పనామా అంటుంది. చాలా ఎక్కువ ఫారెస్ట్ కవర్ ఉంది. ఓకే, అలాగే ఈ పనామాలో బతుకుతున్న ప్రజలు చాలా వరకు కూడా కొంతమంది ఇండిజినస్ ఉన్నారు. ఓకే, కొంతమంది యూరోప్ నుంచి, ఆఫ్రికా అండ్ కరేబియన్ ఐలాండ్స్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా బతుకుతూ ఉన్నారంటండి. ఓకే, అలాగే ఈ పనామా ఇస్థమస్ కాకుండా ఈ పనామా దేశంలో నియర్లీ 1600 వరకు చిన్న చిన్న ఐలాండ్స్ ఉన్నాయంటే మీరు చూడండి, ఎక్కడ పడితే అక్కడ మీకు చిన్న చిన్న ఐలాండ్ గ్రూప్స్ కనిపిస్తున్నాయి చూసారా. నియర్లీ 1600 వరకు కూడా ఐలాండ్స్ అనేవి ఈ దేశంలో ఉన్నాయండి. ఓకే, అండ్ ఈ దేశం యొక్క అన్నింటికంటే ఇంపార్టెన్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఏంటంటే, ఈ పనామా అనే కంట్రీ నుంచి పాస్ అవుతున్న పనామా కెనాల్ అండి. సో పనామా కెనాల్ అనేది ఇక్కడ ఈ కంట్రీని గుర్తింపు తెచ్చిన కెనాల్ అన్నమాట. ఏంటి ఆ కెనాల్ అంటే, ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా అట్లాంటిక్ ఓషన్ ఉంది, ఈ ప్రాంతం అంతా కూడా పసిఫిక్ ఓషన్ ఉంది. బట్ అట్లాంటిక్ ఓషన్ నుంచి పసిఫిక్ ఓషన్ లోనికి మనకి వెళ్ళడం అనేది పూర్తిగా కుదిరే పరిస్థితి లేదనమాట. ఎందుకంటే ఈ అట్లాంటిక్ కి పసిఫిక్ కి మధ్యలో ఈ పనామా ఇస్థమస్ అడ్డంగా ఉంది. సో పడవలు డైరెక్ట్ గా వెళ్ళలేవన్నమాట. అందుకని చెప్పి ఏం చేశారంటే, ఓకే, 19th సెంచరీ అదే 20th సెంచరీ స్టార్టింగ్ లో ఓకే పనామా కెనాల్ అని ఒక కెనాల్ తవ్వారు. అంటే అట్లాంటిక్ ఓషన్ నుంచి షిప్స్ డైరెక్ట్ గా పసిఫిక్ ఓషన్ లోనికి, పసిఫిక్ ఓషన్ ద్వారా ఈక్వెడార్, కొలంబియా, అలాగే పక్కన ఉండే పెరు, చిలీ కంట్రీస్ అన్నింటికి కూడా వెళ్ళడానికి ఉపయోగపడుతుందని చెప్పి పనామా అని చెప్పి కెనాల్ తవ్వారండి. ఇది ప్రపంచంలో సూయజ్ కెనాల్ ఎంత ఇంపార్టెంటో పనామా కెనాల్ కూడా అంత ఇంపార్టెంట్. ప్రపంచంలో రెండు అన్నింటికంటే ఇంపార్టెంట్ కెనాల్స్ అండి ఇంటర్నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ ట్రేడ్ కి సంబంధించి. ఒకటి సూయజ్ కెనాల్ అయితే, రెండు పనామా కెనాల్ అండి. సో ఈ పనామా కెనాల్ పనామా ఇస్థమస్ లోనే లొకేట్ అయి ఉంటుంది. ఒక అయితే అన్నింటికంటే ఇక్కడ మీకు ఇంపార్టెంట్ గా నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, చాలా మంది పనామా కెనాల్ అంటే మామూలుగా ఇప్పుడు కరేబియన్ అంటే పైనుంచి కింద వైపు వెళ్తున్నాం కదా, పనామా కెనాల్ డైరెక్షన్ ఇలా ఉంటుందేమో అనుకుంటారు. ఓకే, బట్ ఇక్కడ చూడండి, తవ్విన ప్లేస్ లో కంట్రీ యొక్క డైరెక్షన్ ఇలా ఉంటుందన్నమాట. ఓకే, అందువలన ఏంటంటే ఈ పనామా కెనాల్ యొక్క డైరెక్షన్ అనేది ఈ ఓరియంటేషన్ లో ఉంటుంది, అంటే నార్త్ వెస్ట్ నుంచి సౌత్ ఈస్ట్ ఓరియంటేషన్ లో ఉంటుంది. ఓకే, కింద అది ఇమేజ్ చూసి మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇదేంటి సార్, మీరు పనామా కంట్రీ అలా ఉంది కదా, మళ్ళీ నార్త్ వెస్ట్ నుంచి సౌత్ ఈస్ట్ కనిపిస్తుంది ఏంటంటే, అలాగే ఉంటుంది అన్న, అక్కడ లొకేషన్ అలాగే ఉంటుంది కాబట్టి. సో ఇది పనామా కెనాల్ అండి, పనామా కెనాల్. ఓకే, ఇది ఒక కన్స్ట్రక్టెడ్ ఒక ఆర్టిఫిషియల్ వాటర్ వే అన్నమాట. పసిఫిక్ ఓషన్ ని, అట్లాంటిక్ ఓషన్ ని, పైన అట్లాంటిక్ ఓషన్ అంటే కరేబియన్ సీని, అలాగే పసిఫిక్ ఓషన్ ని కనెక్ట్ చేసే ఒక వాటర్ వే అండి. అది ఒక ప్రపంచంలోనే ఇంపార్టెంట్ స్ట్రాటజిక్
ఆర్టిఫిషియల్ వాటర్ వేస్ అండి. నియర్లీ 80 కిలోమీటర్ల వరకు కూడా పొడవుని కలిగి ఉంటుంది. ఓకే, దీన్ని 1904 నుంచి 1914 మధ్యలో 1904 నుంచి 1914 మధ్యలో యుఎస్ఏ బిల్డ్ చేసింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బిల్డ్ చేసిందన్నమాట. ఎందుకంటే యుఎస్ఏలో ఒకవైపు నుంచి ఒకవైపు వెళ్ళడానికి కూడా చాలా కష్టం. ఇటువైపు న్యూయార్క్ అంటే యుఎస్ఏలో యువతల వైపు ఈ ప్రాంతంలో ఇటువైపు ఏమో మనకి న్యూయార్క్ స్టేట్స్ అన్ని ఉంటాయి, ఇటువైపు కాలిఫోర్నియా ఇవన్నీ ఉంటాయి. సో కాలిఫోర్నియాకి వీటికి తిరగడం కూడా కష్టం కాబట్టి వాటి కోసం ఓకే దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగిందండి. ఓకే, అండ్ ప్రెసెంట్ దాని యొక్క కంట్రోల్ అయితే మాత్రం కంప్లీట్ గా ఎవరి చేతిలో ఉందంటే పనామా చేతిలో ఉంది. లైక్ ఎలాగంటే ఇప్పుడు సూయజ్ కెనాల్ ని బిల్డ్ చేసింది బ్రిటన్, బట్ దాని కంట్రోల్ ఫిజికల్ గా అది ఈజిప్ట్ దేశంలో ఉంది కాబట్టి ఈజిప్టే కంట్రోల్ చేస్తుంది. అలాగే పనామా దేశమే దీన్ని కంట్రోల్ చేస్తుందంటే 1999 నుంచి కూడా ఓకే ఇది యుఎస్ నుంచి పనామాకి ఆ కంట్రోల్ అనేది వెళ్ళిపోయింది అనమాట. అప్పటి నుంచి పనామా దీన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈ పనామా కెనాల్ అనేది లాక్ సిస్టమ్ ద్వారా పనిచేస్తుంది. అంటే ఇది ఒక సింగిల్ కెనాల్ కాదు, సింగిల్ కెనాల్ కాకుండా లాక్ సిస్టమ్ ద్వారా పనిచేస్తుంది. అంటే ఈ పనామా మధ్యలో ఉన్న ప్రాంతాలు కొంచెం ఎత్తులో ఉండడం వలన ఓకే డిఫరెన్షియల్ లాక్స్ ని ఉపయోగించి పడవల్ని మెల్లమెల్లగా లెవెల్ పెంచుతూ ఉంటారు. మెల్లమెల్లగా లెవెల్ ని పెంచుతూ ఈ మధ్యలో గటూన్ లేక్ వరకు తీసుకెళ్తారు. మళ్ళీ ఆ గటూన్ లేక్ వెళ్ళిన తర్వాత మళ్ళీ మెల్లమెల్లగా హైట్ ని తగ్గిస్తూ ఉంటారు. చాలా కష్టం అండి. మీరు వీడియోలు కూడా ఉంటాయి, నెట్ లో అవైలబుల్ గా ఉంటాయి, చూడండి ఒకసారి. కావాలంటే ఆ ఇమేజెస్ చూడండి, ఆ వీడియోస్ చూడండి, మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఇది పనామా కెనాల్ కి సంబంధించిన విషయం అండి. ఈ పనామా కెనాల్ కి ఒకవైపు పనామా సిటీ ఉంది చూడండి, ఇంకొక వైపు కొలన్ అనే సిటీ అనేది లొకేట్ అయిందంటే పసిఫిక్ ఓషన్ వైపు పనామా సిటీ ఉంది, అట్లాంటిక్ ఓషన్ వైపు కోలన్ అనే సిటీ ఉందండి. ఓకే, మూవింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ ప్లేస్ ఇండియాకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ప్లేస్ అండి, ఒక ఇంపార్టెంట్ ల్యాండ్ ఫామ్ ఢిల్లీ రిడ్జ్. మీకు తెలిసే ఉంటుంది ఢిల్లీ అనే ప్రాంతంలో కొండలున్నాయి. RRR సినిమాలో చూపిస్తాడు కదా కొండలు ఉన్నాయని. ఆ షూటింగ్ అక్కడ జరగకపోయినా నిజంగానే ఢిల్లీలో కొండలు ఉన్నాయండి. ఓకే, ఆ కొండల పేరే మనకి ఢిల్లీ రిడ్జ్, రైజినా హిల్స్ ఇవన్నీ ఉంటాయండి. ఓకే, అంటే ఢిల్లీలో కొండలు ఉండడానికి కారణం ఏంటంటే ఇండియాలో ఈ రాజస్థాన్ స్టేట్ లో ఉన్న ఆరావళి పర్వతాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆరావళి మౌంటైన్స్ అనేవి, ఆరావళి హిల్స్ అనేవి ఢిల్లీ లోపలికి కూడా స్ప్రెడ్ అయి ఉంటాయండి. ఢిల్లీలో కొంత ప్రాంతంలోకి ఆ చివర ఉన్న ప్రాంతాన్ని మనం ఢిల్లీ రిడ్జ్ అని చెప్పి పిలుస్తాం. అంటే ఢిల్లీలో కూడా మౌంటైన్స్ ఉంటాయండి. ఓకే, అందుకనే వీటంటే ఢిల్లీలో కూడా మౌంటైన్స్ ఉన్నాయి కాబట్టి ఢిల్లీ ఎంతకైనా కొంతవరకు ప్రశాంతంగా ఉండగలుగుతుందన్నమాట. ఎందుకంటే ఈ ఢిల్లీ రిడ్జ్ మీద కొంత గ్రీనరీ ఉండటం వల్ల అక్కడి నుంచి కొంచెం ఎయిర్ అంతా ప్యూరిఫికేషన్ జరుగుతుంది. ఆ విధంగా దీన్ని గ్రీన్ లంగ్స్ ఆఫ్ ఢిల్లీ అని కూడా పిలుస్తారు ఢిల్లీ రిడ్జ్ ని. ఓకే, ఇది మనకి రీసెంట్ గా న్యూస్ లోకి రావడానికి కారణం ఏంటి అంటే ఓకే ఈ ఢిల్లీ రిడ్జ్ లో నియర్లీ 308 హెక్టార్ల వరకు ఉన్న ఎకోలాజికల్లీ సెన్సిటివ్ ప్రాంతం అనేది ఎంక్రోచ్ చేయబడిందంట, అంటే ఆక్రమించుకోబడిందంట. ఇంకొక 183 హెక్టార్ల ప్రాంతం అనేది ఒకే నాన్ ఫారెస్ట్రీ పర్పోజుల కోసం డైవర్ట్ చేయబడిందని చెప్పి సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ అనేది చెప్తుందండి. సుప్రీంకోర్టుకి సంబంధించిన ఒక సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రీసెంట్ గా చెప్పింది ఏంటంటే అరే బాబు ఢిల్లీ రిడ్జ్ ఏదైతే ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్ ఉందో ఆ ప్రాంతంలో 308 హెక్టార్ల భూమిని ఎంక్రోచ్ చేసి ఆక్రమించుకున్నారు. అలాగే ఇంకొక 183 హెక్టార్ల భూమిని నాన్ ఫారెస్ట్రీ పర్పోజులకి డైవర్ట్ చేసేసారు అని చెప్పి ఈ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ చెప్పిందండి. సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ అనేది సుప్రీంకోర్టు ఏర్పాటు చేసుకున్న కమిటీ అనమాట. అంటే సుప్రీంకోర్టు ఎన్విరాన్మెంట్ కి సంబంధించి ఏ తీర్పులు ఇస్తుందో ఆ తీర్పుల్ని కరెక్ట్ గా ఇంప్లిమెంటేషన్ జరుగుతుందా లేదా చూడడానికి, మానిటర్ చేయడానికి ఈ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ అనేది పనికొస్తుంది. ఇది మనకి 2002 సంవత్సరంలో ఏర్పడిందండి. ఓకే, ఇప్పుడు ఢిల్లీ రిడ్జ్ గురించి మనం చూసుకుంటే ఓకే సో ఢిల్లీ రిడ్జ్ యొక్క లొకేషన్ ఇదంతా కూడా చూసుకుంటే ఓకే ఈ ఢిల్లీ రిడ్జ్ అనేది ఒక లో హిల్స్ తో కూడుకున్న ఒక రిడ్జ్ అండి. రిడ్జ్ అంటే అది ఒక కొండ ప్రాంతం లాంటిది. ఓకే, ఇది ఢిల్లీ యొక్క సెంట్రల్ లోంచి వెళ్తుంది. ఇది ఆరావళిస్ యొక్క నార్దర్న్ మోస్ట్ పాయింట్ అండి. నార్దర్న్ మోస్ట్ అంటే చివరి వైపు మనకి ఈ ఢిల్లీ రిడ్జ్ అనేది లొకేట్ అయి ఉంటుందండి. అంటే దాని యొక్క లొకేషన్ కూడా మనకి ఇది ఢిల్లీ మ్యాప్ నాన్న. మీరు ఢిల్లీ మ్యాప్ చూస్తే ఢిల్లీ మ్యాప్ చాలా అంటే కంప్లీట్ ప్లెయిన్స్ అయితే ఇర్రెగ్యులర్ గా ఉండాలి కదా. ఓకే, బట్ ఇర్రెగ్యులారిటీస్ మీకు కనిపిస్తాయి చూడండి. ఇలా ఇక్కడ ఈ ప్రాంతాల్లో మీకు ఇర్రెగ్యులారిటీస్ కనిపిస్తున్నాయి. ఆ ఇర్రెగ్యులారిటీస్ అన్ని కూడా ఇలా కనిపిస్తున్నవన్నీ కూడా ఏంటంటే మనకి ఇవి ఢిల్లీ రిడ్జ్, రైజినా హిల్స్ వీటిలో భాగం అనమాట. ఓకే, సో ఢిల్లీ అనే ప్రాంతంలో ఖచ్చితంగా మౌంటైన్స్ ఉన్నాయి 100% తిరుగు లేకుండా. ఓకే, సో ఇప్పుడు ఈ ఢిల్లీ రిడ్జ్ యొక్క ఇంపార్టెన్స్ ఇదంతా కూడా చూద్దామండి. ఓకే, ఈ ఢిల్లీ రిడ్జ్ అనేది ఢిల్లీలోకి వెళ్ళి
ఎయిర్ని అంతటినీ కూడా చాలా వరకు ప్యూరిఫై చేస్తుంది. దాంతోపాటు అక్కడ ఉండే వైల్డ్ లైఫ్ కూడా హ్యాబిటేట్గా ఇది పనికొస్తుంది. అలాగే సిటీ యొక్క టెంపరేచర్ని కూల్ చేయడానికి పనికొస్తుంది. అలాగే వెస్ట్ వైపు నుంచి వచ్చే డస్ట్ స్టార్మ్స్ ని కూడా, రాజస్థాన్ నుంచి వచ్చే డస్ట్ స్టార్మ్స్ ని కూడా కొంతవరకు తగ్గించడానికి పనికొస్తుందంటండి. ఓకే, అండ్ ఇక్కడ మంచి బయోడైవర్సిటీ కూడా ఉందంటండి. ఓకే, ఇది ఒక బయోడైవర్సిటీ హాట్స్పాట్ అంట. ఎందుకంటే రకరకాల యానిమల్స్, ప్లాంట్స్ ఇక్కడ బతుకుతున్నాయండి. నియర్లీ 100 స్పీసీస్ కంటే కూడా ఎక్కువ బర్డ్స్ అనేవి ఇక్కడ బతుకుతున్నాయి. సో అందువల్ల ఏంటంటే ఇక్కడ నేచర్ కి సంబంధించి, సైంటిస్ట్ కి సంబంధించి ఒక వాల్యుబుల్ రిసోర్సెస్ ఉన్నాయి, కంపల్సరీగా ఉన్నాయి. ఓకే, అయితే ఈ ఢిల్లీ రిడ్జ్ అనేది ఆరావళి రేంజ్ లో భాగంగా ఉంటుందని చెప్పామండి. ఇండియాలోనే ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ అయినా, ఇండియాలో కాదు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ అయినా ఆరావళి రేంజ్ లో భాగంగా ఈ ఢిల్లీ రిడ్జ్ అనేది లొకేట్ అయి ఉంటుందండి. ఓకే, సో ఈ ఢిల్లీ రిడ్జ్ అనేది మొఘల్ హిస్టరీలో చాలా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేసింది. అంటే మొఘల్ టైంలో వాళ్ళ యొక్క ఆస్థానం అక్కడే కదా ఏర్పడైంది. సో అక్కడే మనకి ఈ మొఘల్ హిస్టరీలోనే ఈ ఢిల్లీ రిడ్జ్ యొక్క ప్రామినెన్స్ అంతా పెరిగింది. బట్ అదే టైంలో ఈ ఢిల్లీ రిడ్జ్ ఎంక్రోచ్ అవ్వడం, అంటే ఆక్రమణలు జరగడం, ల్యాండ్ ఫారెస్ట్రీ కాకుండా వేరే యూసేజ్ కి డైవర్ట్ చేయడం, ఓకే, అలాగే వీటన్నిటిని ఎదుర్కోవడం అప్పటి నుంచి స్టార్ట్ చేసిందండి. ఓకే ఓకే అయితే ఇక్కడ వీళ్ళు చెప్తున్న పాయింట్ ఏంటంటే, ఈ రిపోర్ట్లు చెప్తున్న పాయింట్ ఏంటంటే, ఈ ఢిల్లీ రిడ్జ్కి సంబంధించి ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క రకమైన ఏజెన్సీస్, మల్టిపుల్ ఏజెన్సీస్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్స్, ఇన్కన్సిస్టెన్సీస్ ఇవన్నీ రావడం వల్ల మేనేజ్మెంట్ అనేది సరిగ్గా జరగట్లేదండి. ఓకే, అలాగే ఈ ఎంక్రోచ్మెంట్స్ ని రిమూవ్ చేస్తున్నారు, బట్ ఆ రిమూవల్ రేట్ అనేది చాలా స్లోగా జరుగుతుంది. స్లోగా జరగడం వల్ల కూడా ఈ ఎఫెక్టివ్, అంటే ఢిల్లీ రిడ్జ్ ని కాపాడలేకపోతున్నామని చెప్తున్నారు. దీనివల్ల కాన్సిక్వెన్సెస్ ఏంటో కూడా చెప్తున్నారు. ఏంటంటే దీనివల్ల అది ఆఫర్ చేసే ఎకలాజికల్ సర్వీసెస్ తగ్గిపోతాయంటే పొల్యూషన్ పరంగా చూసుకున్నా, లేకపోతే హ్యాబిటేట్ అంటే యానిమల్ పాపులేషన్ పరంగా చూసుకున్నా రెండు తగ్గిపోయే అవకాశం ఉంది. బయోడైవర్సిటీ విపరీతంగా లాస్ అయిపోయే అవకాశం ఉంది. అండ్ ఇలాగే ఎంక్రోచ్మెంట్లు జరుగుతూ ఉంటే వల్నరబిలిటీ, క్లైమేట్ చేంజ్ కి దీని యొక్క వల్నరబిలిటీ కూడా ఎక్కువగా పెరిగిపోయే అవకాశం ఉంది. అంటే క్లైమేట్ చేంజ్ వల్ల ఇది ఎక్కువ ఇంపాక్ట్ అయిపోయే అవకాశం కూడా ఉంది అని మనకి ఇక్కడ చెప్తున్నారు నాన్న. ఓకే, ఇది ఢిల్లీ రిడ్జ్ కి సంబంధించిన విషయం నాన్న. ఓకే, మీరు అలాగే వెళ్ళాక రైజినా హిల్స్ గురించి చూడండి. రైజినా హిల్స్ అంటే దాన్ని సీట్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ అంటారు. అది కూడా ఈ ఢిల్లీ రిడ్జ్ తో పాటు ఆరావలిస్ లో భాగంగా ఉన్నదన్నమాట. ఓకే, అండ్ ఆ రైజినా హిల్స్ ఏవైతే ఉన్నాయో దాని మీదే మనకి సెంట్రల్ సెక్రటేరియట్, ప్రెసిడెంట్ హౌస్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అందుకనే అది చాలా ఇంపార్టెంట్. దాని పేరుతో రైజినా డైలాగ్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, అండ్ ఫైనల్లీ లాస్ట్ వన్, కూక్ ఐలాండ్స్. ఒక చిన్న ఐలాండ్ కంట్రీ అండి, పసిఫిక్ ఓషన్ ఉన్న ఐలాండ్ కంట్రీ కూక్ ఐలాండ్స్ అండి. ఓకే, ఈ కూక్ ఐలాండ్స్ ఇంటికి మనకి రీసెంట్ గా న్యూస్ లోకి వచ్చిందంటే, రీసెంట్ గా కూక్ ఐలాండ్ అనేది మనకి సీబెడ్ మైనింగ్ చేయడానికి ప్రపోజ్ చేస్తుందండి. కూక్ ఐలాండ్ దాని చుట్టూ ఉన్న ప్రాంతంలో టెరిటోరియల్ వాటర్స్, ఓకే, దానికి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ప్రాంతంలో, ఓకే, ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీస్ తయారు చేయడానికి అవసరమైన మినరల్స్ ని, ఓకే, ఎక్స్ట్రాక్ట్ చేయడానికి కొంచెం ప్రపోజల్స్ అయితే వచ్చాయండి. దీనివల్ల ఏమైందంటే ఒక డిబేట్ అనేది మొదలైందనమాట. ఎవరెవరికి మధ్య, సపోర్టర్స్ అంటే ఎవరు, ఇది చేయొచ్చు, దేన్ని, ఈ మైనింగ్ చేయొచ్చు, ఎందుకంటే ఎకనామిక్ బెనిఫిట్స్ పనికి వస్తాయి, ఫాజిల్ ఫ్యూయల్స్ మీద డిపెండెన్స్ తగ్గుద్ది అని చెప్పే వాళ్ళకి, అలాగే దాన్ని అపోజ్ చేసేవాళ్ళంటే ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అయిపోతుంది అని అపోజ్ చేస్తున్న వాళ్ళకి, వీళ్ళిద్దరికి మధ్య డిబేట్ అనేది మొదలైందనమాట. సో దీనివల్ల కూక్ ఐలాండ్ ఎలాంటి డేంజర్ లోకి వెళ్ళబోతుందని చెప్పి కొంతమంది గ్లోబల్ లెవెల్లో ఉన్న ఎన్విరాన్మెంటలిస్టులు కన్సర్న్ అవుతున్నారు అనమాట. ఓకే, సో ఈ కూక్ ఐలాండ్స్ అనేది, ఓకే, ఈ ఓషియానిక్ సంబంధించిన ప్రాంతం అండి. పసిఫిక్ ఓషన్ లో ఒక ఐలాండ్ కంట్రీ. పసిఫిక్ ఓషన్ లో ఇది ఒక ఐలాండ్ కంట్రీని మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే, అంటే ఆ న్యూజిలాండ్ కి పై వైపు, న్యూజిలాండ్ కి నార్త్ ఈస్ట్ లో, ఆస్ట్రేలియాకి రైట్ వైపు, ఓకే, ఈ సమోవా అంటే పసిఫిక్ ఓషన్ లో ఉన్న చాలా ఐలాండ్స్, ఓకే, సమోవా, ఫిజీ, తోంగా, కిరిబాతి, తువాలు, వనువాతు, ఓకే, సొలమన్ ఐలాండ్స్, ఓకే, వీటన్నింటికి రైట్ సైడ్, ఓకే, ఈస్ట్ వైపున ఉన్న ఇక ఐలాండ్ గ్రూప్ అండి ఈ కూక్ ఐలాండ్స్ అనేది. ఇది కోరల్ ఐలాండ్స్ అండి, గుర్తుపెట్టుకుంటే వల్కనిజం వల్ల ఏర్పడింది. ఆ వల్కనిజం మీద ఐలాండ్స్ ఎప్పుడు వల్కనిజం వల్ల ఏర్పడతాయి, వాటి మీద కోరల్స్ ఏర్పడి ఆ కోరల్ రీఫ్స్ తో కూడుకున్న ఐలాండ్స్ అన్నమాట ఇవి. ఓకే, సో ఈ కూక్ ఐలాండ్స్ అనేది ఒకనొక టైంలో మనకి 1965 వరకు కూడాను ఇది ఒక న్యూజిలాండ్ యొక్క కాలనీగా ఉండేదండి. ఓకే, ఆ తర్వాత నుంచి ఇది సెల్ఫ్ గవర్నింగ్ అయితే చేసుకుంటుంది. ఓకే, అలాగే దీనికి సెల్ఫ్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, ఓకే, ఇంటర్నేషనల్ లెవెల్లో రీసెర్చ్ వెజల్స్ అన్ని కూడా ఈ దేశానికి సంబంధించిన టెరిటోరియల్ వాటర్స్ లోను వీటిలోను
రీసెర్చ్ చేయడం మొదలు పెట్టాయంటండి. ఓకే. అండ్ అక్కడ వాళ్ళకి తెలిసింది ఏంటంటే సముద్రంలో ఎప్పుడూ కూడా ఫాస్ఫేట్ అనేది ఎక్కువ దొరుకుద్దండి సముద్రం సీబెడ్ల మీద. ఓకే. ఫాస్ఫేట్స్ అంటే ఫెర్టిలైజర్‌లో వాడే ఫాస్ఫేటు. ఓకే. ఇది చాలా ఎక్కువగా దొరుకుతుందని చెప్పి వాళ్ళకి ఆ విషయం తెలిసిందనమాట. ఈ ఫాస్ఫేట్ ఇలాంటి రిసోర్సెస్ వల్లనే నౌరు అనే కంట్రీ కూడా కొంచెం బాగా డెవలప్ అయింది. ఓకే. సో ఇలాగే డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఖచ్చితంగా వీళ్ళు కూడా చాలా వరకు ఆలోచించడం జరిగిందనమాట. ఓకే. సో అంటే ఈ మైనింగ్ అనేది ఖచ్చితంగా సాగుతుందనమాట. ఇంక ఖచ్చితంగా సాగుతుందండి. ఓకే. సో ఇప్పుడు ఈ కూక్ ఐలాండ్స్ యొక్క ఫిజికల్ డీటెయిల్స్ చూద్దామండి. ఈ కూక్ ఐలాండ్స్ అనేవి కోరల్ ఐలాండ్స్ అని చెప్పాను. ఓకే. వల్కనిజం వల్ల ఏర్పడిన ఐలాండ్స్ చుట్టూ కోరల్స్ ఏర్పడ్డాయి. అవే కోరల్ రీఫ్స్ అనమాట. ఇవి చాలా వరకు కూడా అటాల్ ఐలాండ్స్ అండి. అటాల్ ఐలాండ్స్ అంటే ఇప్పుడు మనకి ఒక రింగ్ షేప్‌లో ఇలా ఉంటాయండి. అంటే మధ్యలో మెయిన్ ఐలాండ్ ఉండేది కాబట్టి దాని చుట్టూ కోరల్స్ ఉండేవి కాబట్టి మధ్యలో ఉన్న ఐలాండ్ ఏదైతే ఉందో అది ఐలాండ్ మునిగిపోతే ఆ చుట్టూ ఉన్న కోరల్స్ అలాగే ఉండిపోతాయి కదా. సో అవి వాటిని మనం అటాల్స్ అని చెప్పి అటాల్ ఐలాండ్స్ అని చెప్పి పిలుస్తామండి. ఓకే. ఈ కంట్రీ మొత్తం అంటే కూక్ ఐలాండ్ అనే కంట్రీ దేశం ఏదైతే ఉందో ఇది మొత్తం 15 ఐలాండ్స్ తో కూడుకున్న దేశం అండి. 15 కోరల్ ఐలాండ్స్ తో కూడుకున్న దేశం. ఇందులో మెయిన్ నార్త్ కూక్ ఐలాండ్స్, సౌత్ కూక్ ఐలాండ్స్ అంటే రెండు రకాలు ఉంటాయి. రెండు గ్రూపులు అండి. సౌత్ కూక్ ఐలాండ్స్ అండ్ నార్త్ కూక్ ఐలాండ్స్ అని రెండు రకాల గ్రూపులు ఉంటాయి. ఇంకా రెండు కలిపితే మొత్తం ఏరియా అంతా ఎంత అవుతుందంటే 236.7 స్క్వేర్ కిలోమీటర్స్ అండి. లైక్ లక్షద్వీప్ అంత తక్కువ ఏరియా మీకు తెలుసు కదా, అంత తక్కువ ఏరియాతో ఇవి ఉంటాయండి. ఓకే. ఈ ఐలాండ్స్ అనేవి మనకి 2 గ్రూప్స్ కి విభజించబడ్డాయన్న. సదరన్ కూక్ ఐలాండ్స్, ఈ సదరన్ కూక్ ఐలాండ్స్ లోనే రరోతోంగా అనే ఐలాండ్ కూడా ఉంటుంది. దీని అన్నింటిలో ఇంపార్టెంట్ ఐలాండ్ అనమాట. అందులోనే ఆ కంట్రీ యొక్క క్యాపిటల్ కూడా ఓకే అవరువా అనే క్యాపిటల్ కూడా అందులోనే లొకేట్ అయి ఉంటుందండి. ఓకే. సో ఈ ఐలాండ్స్ లో క్లైమేట్ పరంగా చూసుకుంటే డిస్టింక్ట్ వెట్ అండ్ డ్రై సీజన్స్ అనేవి కనిపిస్తాయండి. అంటే నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు వెట్ సీజన్ కనిపిస్తుందంట. అంటే విపరీతమైన రెయిన్ఫాల్ కనిపిస్తుంది. అంటే మనకి అప్పుడు వింటర్ సీజన్ కదా, ఇది సదర్న్ హెమిస్ఫియర్ లో ఉంది కాబట్టి ఆ టైంలో వీళ్ళకి వర్షం పడుతుంది, హై రెయిన్ఫాల్ కనిపిస్తుంది. ఆ టైంలో ట్రాపికల్ సైక్లోన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుందా. అలాగే మే నుంచి అక్టోబర్ వరకు ఉన్న సీజన్ లో డ్రై సీజన్ కనిపిస్తుందంట. ఓకే. అయితే కొంచెం కూల్ టెంపరేచర్స్ ఉంటాయి కానీ ప్రెసిపిటేషన్ మాత్రం అంతగా ఉండదండి. అంటే డ్రై సీజన్ అనేది మనకి కనిపిస్తుందండి. ఓకే. అలాగే ఈ కంట్రీకి మెయిన్ గా ఇన్కమ్ వచ్చేదంతా కూడా టూరిజం ద్వారానే వస్తుందండి. ఓకే. దీంతో పాటు బ్యాంకింగ్ సెక్టార్, పెరల్ ఫార్మింగ్ అంటే పెరల్స్ పెంచడం, ముత్యాల పెంపకం, అలాగే వీటితో పాటు మెరైన్ అండ్ ఫ్రూట్ ఎక్స్పోర్ట్స్ కూడా కొంచెం డబ్బులు అయితే తెస్తున్నాయి. ఇండస్ట్రీ అయితే ఏమీ కూడా డెవలప్ అవ్వలేదు. వీటితో పాటు వుడ్ కార్వింగ్, వీవింగ్, ఓకే, అలాగే ప్యాచ్ వర్క్ విల్స్, ఇవన్నీ కూడా కూక్ ఐలాండ్ యొక్క కల్చర్ లో భాగంగానే ఉంటాయండి. ఓకే. సో ఇది కూక్ ఐలాండ్ కి సంబంధించిన విషయం అండి. అలాగే ఫైనల్ గా ఒక క్వశ్చన్ అండి మనకి. ఓకే. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఓకే. 3 స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకే. స్ట్రైట్ ఆఫ్ జిబ్రాల్టర్ అనేది అట్లాంటిక్ ఓషన్ ని మెడిటరేనియన్ సీతో కనెక్ట్ చేస్తున్నారు. రెండోది ఢిల్లీ రిడ్జ్ అనేది ఆరావరీస్ తో పాటుగా ఉంటుందని చెప్పారు. మూడోది మాహీ రివర్ అనేది గల్ఫ్ ఆఫ్ కచ్ లో కలుస్తుందని చెప్పారండి. ఓకే. ఆప్షన్స్ ఏ అంటే 1 and 2, బి 1 and 3, సి 2 and 3, అలాగే డి 1, 2, 3 ఏది కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నారు. అంత తెలిస్తే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి, లేదా పిన్ కామెంట్ లో ఆన్సర్ ఉంటుంది, దాన్ని చూసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.